ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజులైంది మీకు కనిపించే, అంటే ఒక 15 రోజులు అవుతుందేమో వీడియో పెట్టి. అప్పటి నుండి నాకైతే కుదరట్లేదు. అప్పుడు ఇక్కడే ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను. 15 రోజుల ముందు అయితే ఊరు వెళ్ళి అయితే మాత్రం ఒక 8 రోజులు అయితే అవుతుందన్నమాట. అప్పటి నుండి వీడియో పెట్టడానికి అయితే నాకు అసలు కుదరలేదు. ఎందుకంటే నేను మా ఊరు వచ్చాను. నాకైతే కొన్ని పనులు ఉన్నాయి మా ఇక్కడ పెండింగ్లో ఉండిపోయినాయి ఎప్పటి నుండో. అవన్నీ క్లియర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ మధ్యలో ఒక 3 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి మధ్యలో. అంటే గుడ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే ఇలా అయితే ఒక 3-4 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి. దానివల్ల పనులన్నీ కొంచెం పెండింగ్ పడినాయి. తర్వాత మళ్ళీ వెళ్ళిన వెంటనే పనులు అయితే అవ్వవు కదా, బ్యాంక్ పనులు అనేసరికి మీకు తెలుసు కదా, వెళ్ళిన తర్వాత ఎలాగో 1-2 రోజులు అయితే పడతాయన్నమాట. అవన్నీ క్లియర్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేనైతే 22వ తారీఖు నైట్ అయితే హైదరాబాద్ అయితే బయలుదేరాను మామ. 23వ తారీఖు పొద్దున్న అయితే నేను హైదరాబాద్ అయితే వచ్చేసాను అనమాట. ఈ అన్బాక్సింగ్ ఏంటంటే మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది మామ. అదైతే మా ఊరు వెళ్ళిందని చెప్పాను కదా, నేనేమో హైదరాబాద్లో ఉన్నాను, అదేమో మా ఊరు అయితే వెళ్ళింది. అప్పటి నుండి మళ్ళీ అది అక్కడే ఉండిపోయింది. ఎలాగో గోదావరి దగ్గర డైలీ వెళ్తానే ఉన్నాం. ఇదైతే దీని గురించి పని కట్టుకుని గోదావరి దగ్గరికి అయితే రాలేదు మేమైతే డైలీ. అంటే ఇప్పుడు నేను వచ్చి 8 రోజులు అయింది కదా, 8-9 రోజుల నుంచి కూడా సాయంత్రం అయ్యేసరికి గోదావరి దగ్గర రావడం, ఇక్కడైతే స్విమ్మింగ్ కొట్టడం, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, ఇదే పని. ఎలాగో గోదావరి దగ్గరికి వస్తున్నాం కదా, సరదాగా దీన్ని ఎక్కడ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి మేమైతే అనుకుని గోదావరి దగ్గరికి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే తీసుకుని అయితే వచ్చేసాం మామ. ఈ గోదావరి దగ్గరికి అయితే ఇది ఒక ఎడిక్షన్ మాట నాకు చిన్నప్పటి నుండి. అంటే ఊరు వచ్చానంటే ఖచ్చితంగా గోదావరి దగ్గరికి రాకుండా అయితే మాత్రం హైదరాబాద్ అయితే రాను. చిన్నప్పుడు అయితే స్కూల్ ఎగ్గొట్టి గోదావరి దగ్గర తిరిగేవాడు మా. ఈ నావల్లో ఆడుకోవడం ఇక్కడే గోదావరి దగ్గరే సరిపోయేది మాట. స్కూల్ ఎగ్గొట్టడం, గోదావరికి రావడం, స్నానాలు చేయడం చిన్నప్పుడు. అంటే నేను మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండేవాడిని. మా అమ్మమ్మ గారు ఊరైతే కోరమిల్లి, అక్కడైతే గోదావరి ఉంటుంది అన్నమాట. అక్కడికి వచ్చి స్కూల్ ఎగ్గొట్టి గోదావరిలో ఈత కొట్టడం అయితే సరిపోయేది మాకు చిన్నప్పుడైతే. అందుకే ఇది చిన్నప్పటి నుంచి ఇది ఒక ఎడిక్షన్ ప్లస్ ఇది ఒక ఎమోషన్ అన్నమాట. అందుకని చెప్పి గోదావరి దగ్గరికి రావడమే సరిపోతుంది మనకి వచ్చినప్పుడు. దీని పేరు మ్యాక్సిమమ్. ఇదైతే గోదావరి ఫస్ట్ టైం వచ్చింది, అందుకని చెప్పి చాలా ఎక్సైట్మెంట్లో ఈత అయితే కొట్టింది చాలాసేపు. తర్వాత దీనికైతే మొత్తం పులుసు కారిపోయింది. తర్వాత వారకు వచ్చేసి ఇక్కడ కూర్చుని అయితే సెటిల్ అయిపోయింది అనమాట. మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చినా కానీ పెద్ద ఎక్సైట్మెంట్ అయితే లేదు. కానీ మామూలుగా అయితే ఒక చిన్న యూట్యూబర్లకి, అంటే మనలాంటి యూట్యూబర్లకి, కొంతమంది కంటెంట్ చేసే వాళ్ళకి 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ చేతికి వచ్చేసరికి అదొక పెద్ద సెలబ్రేషన్ అనమాట. ఎందుకంటే అది చేతికి రావడం అంటే అంత ఈజీ కాదు మామ. చాలా కష్టపడాలి దానికోసం, చాలా ఎఫర్ట్ పెట్టి అయితే కష్టపడితే కానీ అది చేతికి అయితే రాదన్నమాట. అదొక గుర్తింపు మనకి. కానీ మనకైతే కొంచెం ఈజీగానే వచ్చింది. ఈజీగా అంటే మన కంటెంట్ అనేది కొంచెం ఎంగేజింగ్గా ఉండడం వల్ల అది మనకి కొంచెం త్వరగానే రీచ్ అయింది. ఈ యూట్యూబ్లో వీడియోలు చేసి డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ అయితే కాదు మామ, చాలా చాలా కష్టం అన్నమాట. దీంట్లో ఏంటంటే మన కష్టం 100% ఉన్నా కానీ దానికి ఒక 1% లక్ అయితే యాడ్ అయితే తప్ప మనమైతే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి అయితే తీసుకోలేం. అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చేయడం రెండు ఒకటి కదా మామ. ఏ రకంగా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తాం, ఒక 40 seconds, ఒక 1 minute వీడియోస్ అయితే చేస్తాం. అవి షార్ట్స్ అన్నమాట. ఆ షార్ట్లు చేయడం, దాంట్లో ఏదో ఒక షార్ట్ అయితే ఏదో ఒక రకంగా ఎప్పుడోకప్పుడు మనం దాని మీద ఎఫర్ట్ పెట్టి చేస్తే ఏదో ఒక షార్ట్ అయితే వైరల్ అవుతుంది, ఏదో ఒక రకంగా ఫాలోవర్స్ అయితే వస్తారు. కానీ యూట్యూబ్లో అలా కాదు. ఆ వీడియో రీచ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టపడాలన్నమాట. ఏ రకంగా అంటే ఇప్పుడు మన వీడియోలో కొంచెం మ్యాటర్ ఉంటేనే మనల్ని యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేస్తుంది. ఏదో ఒక వీడియో తీసి పెడుతున్నాంలే అనుకుంటే మాత్రం అదైతే వర్కౌట్ అవ్వదు. యూట్యూబ్ అనేది కొంచెం బుర్ర పెట్టి చేయాల్సిందే. ఏ రకంగా అంటే ఇప్పుడు దీంట్లో మనకి 10 minutes టైం ఇస్తున్నారు సబ్స్క్రైబర్ అంటే, వాళ్ళని ఏదో ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా చేయాలి. అవి రెండూ లేకుండా ఏదో ఒక వీడియో పెట్టాం, సొల్లుగోలు చెప్పామంటే మాత్రం మనల్ని అయితే తొక్కేస్తారు మామ. అందుకే యూట్యూబ్ అనేది కొంచెం కష్టం. నన్ను యూట్యూబ్లోని బయట కూడా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మామ ప్రమోషన్ వీడియోలు వస్తున్నాయా రావట్లేదా, ప్రమోషన్ వీడియోలు చేయట్లేదు ఏంటి నువ్వు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. నా దగ్గరికి ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి మామ, చాలా ప్రమోషన్లు అయితే వచ్చినాయి. ఎందుకంటే మనకి రీచ్ అయితే ఇప్పుడు బాగానే వచ్చింది, దానివల్ల మనకి ప్రమోషన్లు అయితే చాలా వచ్చినాయన్నమాట. చాలా కొలాబరేషన్లు అయితే వచ్చినాయి. కానీ నేనైతే దేన్ని కనీసం వచ్చిన మెయిల్ని కానీ వాట్సాప్లో మెసేజ్ని కానీ నేను పూర్తిగా కూడా చదివిన రోజులు కూడా లేవు. అన్ని ప్రమోషన్లు అయితే వచ్చినాయి మామ. బెట్టింగ్ యాప్లు వచ్చినాయి రాలేదే మామ అని చెప్పి చాలామంది అయితే అడిగారు. నా దగ్గర చాలా బెట్టింగ్ యాప్లు అయితే వచ్చినాయి మామ, 1-2 కాదు, లెక్క పెట్టుకోలేదు కూడా. అన్ని బెట్టింగ్ యాప్లు అయితే వచ్చినాయి. అంటే నా దగ్గరికని కాదు, యూట్యూబ్లో ఆటోమేటిక్గా ఎవరికైనా కొంచెం రీచ్ ఉంది అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేస్తారన్నమాట. ఇలా యాప్ ప్రమోట్ చేసి నువ్వు ఇంత తీసుకో కమిషన్ అని చెప్పి ఈ రకంగా అయితే అడుగుతూ ఉంటారు. కొలాబరేట్ అవ్వమని అడుగుతారు చాలామంది అయితే. నాకైతే అలాంటి ప్రమోషన్లు అయితే చాలానే వచ్చినాయి, కానీ నేనైతే దేన్ని చేయలేదు. అలాగే బెట్టింగ్ యాప్స్ అని కాదు, నాకైతే మొబైల్ షాపులు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి వచ్చినాయి, అలాగే ఇంకొన్ని రెస్టారెంట్లు అయితే చాలా వచ్చినాయి. అలా చిన్న వ్యాపారస్తులు, జ్యోతిష్యాలు, ఇవన్నీ కూడా నాకు చాలా ప్రమోషన్లు అయితే వచ్చినాయి. నేనైతే దేన్ని అంత అయితే దేకలేదు. మనకి ఇంతగా ప్రమోషన్లు ఎలాగో మన వ్యాపారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏ టైంలో ఏ వ్యాపారం చేస్తున్నానో ఏంటో నాకే తెలియట్లేదు. కాబట్టి నాయే బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. అదే బోల్డ్ అంటే ఏదో ఒక వ్యాపారం మారుస్తూనే ఉంటున్నాను. అలాంటప్పుడు మధ్యలో ఇంకొకరు వ్యాపారాన్ని తీసుకొచ్చి చూపించాను ఇంకో, చూసేవాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పి నేనైతే ప్రమోషనల్ జోలికి అయితే పోలేదు. అంటే ప్రమోషన్లు చేస్తే డబ్బులు వస్తాయి, ఒక వీడియో చేసామంటే ఒక 20,000 25,000 ఎంతో కొంత వస్తాయి. కానీ మనకెందుకు అవన్నీ, మనం ఎలాగో వ్యాపారం చేసుకుంటున్నాం, మనకంటూ వ్యాపారాలు ఉన్నాయి. కాబట్టి వేరే వ్యాపారాన్ని చూపించడం ఎందుకని చెప్పి నేనైతే ఈ ప్రమోషనల్ జోలికి అయితే పోలేదు మామ. చివరికి ఎలా అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను, నేను మాట్లాడుతూనే ఉన్నాను మీతోటి, అలాగే అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను కదా.
ఎస్ బ్రో. దీనికి అట్లేదు మొత్తం తినేస్తున్నాడట. వెనక్కి వెళ్తే ఎందుకు కేక్ కోసం మన దగ్గరికి వచ్చేస్తా తని మొక్కని ఇదే ఇంక చాలరా రే. ఎస్ బ్రో. రాత్రిడు 500 కొట్టు మళ్ళీ పొద్దున్న తెచ్చేస్తాను అన్నాడు. ఇందాక అంటున్నాడు 500 తెచ్చేస్తాను కేక్ అంటున్నాడు. ఇంకో బాయ్ ఎక్కడ అంకర్ బ్యాగ్లోనా అంగర్ అంత కేకు 350. ఇంకా 150 వస్తా నాకు. మరి ఆ స్ప్రేకి బాటిల్కి పైన నేను ఇవ్వాలి ఇప్పుడు. నువ్వేమీ అక్కర్లేదు. ఈ బాల్ గడి ఇచ్చేస్తా ఏమో గొడవ. ఇంకా 20-30 మందే ఉంటుందా. అంత పేరు ఉంటుంది మంది అన్నా అని కెమెరా వచ్చింది 1000 మంది 1,00,000 మంది. అమ్మ తింటాం ఇంక ఇప్పుడు కేక్ పోకుండా వెళ్ళనట్టారా వీడు. ఇందా నుంచి వీడియో తీస్తున్నాడు కదా కేక్ ఎవరు తినేస్తాడు మొత్తం అయిపోతామని వీడు బాధ. మనసంది లేదు ఏమో సెల్ల ఆ చేతిలో పెట్టారు కేక్ లేకుండా అయిపోతాను ఎరవిచ్చి రాగా తినేయడం మొత్తం మీద ఎలా అయితేనా బ్రోకేజ్ మొక్క. నేను కూడా యాడ్ చేస్తాను. అయిపోయి మొక్క లేకుండా చేశారు చివరికి. ఇంకా అలా అయిపోతామని అమ్మ కంగారు కానీ ఇంకెంత కంగారు వచ్చింది కంగారు వచ్చింది. అది మనం ఏం చేస్తాం. ఆ బ్రో వెళ్ళిపోవడం అనుకున్నా నాకేం తెలుసు. రే అది ఏ కాలంలో దిగిపోతుంది మళ్ళీ దాని పని ఎవరా తినేసింది మళ్ళీ ఈత కొడుతుంది దానికి అట్లేదు పెట్టాడు. గోల్డ్ బాట్ నీళ్ళు లేనప్పుడు వచ్చింది అనుకో తాగలేదు పెట్టేది మళ్ళీ మెల్ల మనం తిరగాల గోల్డ్ బట్టన్ కోసం ఎక్కడ పోవాలి. ఈ రకంగా సరదాగా అయితే గోల్డెన్ బటన్ సిల్వర్ బటన్ అయితే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది మామ. త్వరలోనే గోల్డెన్ బటన్ కూడా మనం అన్బాక్సింగ్ అయితే చేయాలి. ఇదే గోదావరి దగ్గర మనకి ఏమవుతుందంటే ఊరు వస్తుంటే హైదరాబాద్ రాబుద్ది అవ్వట్లేదు, హైదరాబాద్ వస్తే మళ్ళీ ఊరు రాబుద్ది అవ్వట్లేదు. మనకైతే ఎక్కడ ఉంటే అక్కడ అయిపోతుంది మామ. నేనైతే యూట్యూబ్లో ఇంత సక్సెస్ వస్తుంది ఇంతలా మీరు అందరూ నన్ను ఆదరిస్తారని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు మామ. ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా అంటే ఎలాగో మానిటైజేషన్ అయింది కదా ఛానల్లో ఏదో ఒక వీడియో పెట్టాలి అంటే అంటే ఇప్పుడు అందరూ వ్లాగింగ్ ట్రెండ్ కదా ఒక టైంలో. అలాగే వ్లాగింగ్ చేద్దాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వ్లాగింగ్ అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుని నేనైతే వీడియోస్ అయితే మొదలుపెట్టాను. కానీ జనం ఎలా రిసీవ్ చేసుకున్నారంటే నేను చేసిన వ్లాగ్లో ఆ వ్యాపారం వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందరూ వ్యాపారాన్ని అయితే కొంచెం సీరియస్గా తీసుకున్నారు. అంటే సీరియస్గా అంటే దాన్నే కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారన్నమాట. అదే నా కంటెంట్ అయిపోయింది చివరికి. నేనైతే ఈ కంటెంట్ చేద్దామని చెప్పి అనుకుని అయితే నేను మొదలు పెట్టలేదు. కానీ నేను మొదలుపెట్టిన తర్వాత అయితే నాకైతే ఒక బెస్ట్ కంటెంట్ అయితే దొరికిందన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఈ రకమైన రీచ్ ఉంటుంది అని చెప్పి. ఇదైతే దీంట్లో చాలామందికి అయితే కొంచెం ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నన్నైతే చాలామంది అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఎలా అంటే మామ నా దగ్గర ఈ పంట ఉంది, మేము ఈ పంట వేసాం, మేము ఆ పంట వేసాం, నేనైతే ఈ పంట ఉంది మా దగ్గర ఈ రేట్లో మేము అయితే అమ్ముతున్నాం, మీకు ఏదైనా అవసరం ఉంటుందా అని చెప్పి నేనైతే చాలామంది అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా అంటే మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి, అదే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ వీడియోస్లో అని చెప్పి చాలామంది అయితే నన్ను అప్రిషియేట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు మా యూట్యూబ్లో. అమెరికా నుంచి చేస్తారు, జపాన్ నుంచి చేస్తారు. అంటే ఇవన్నీ ఏదో సోది చెప్పడం కాదు, నిజంగానే నాకు అవన్నీ కాల్స్ వస్తాయి. కెనడా నుంచి, యూకే నుండి. అలాగే చాలామంది అయితే ఫోన్ చేసి ఏదో ఒక రకంగా మనతో అయితే మాట్లాడుతూ ఉంటారు. చివరికి ఎలా అయితే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది మా. తర్వాత మళ్ళీ ఇక్కడికే బజ్జీలు తెప్పించుకుని మళ్ళీ డ్రింక్స్ తెప్పించుకుని ఇక్కడే తినేసి తాగేసి మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామాట. ఇదైతే ఫుల్గా కలిసిపోయింది మా మ్యాక్సీ అయితే. ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి అయితే నేనైతే హైదరాబాద్లో అయితే ఉన్నామా. ఈ వీడియో మీరు చూసే టైంకి అయితే నేను మార్కెట్లో అయితే ఉంటాను. ఈ వీడియో వచ్చిన తర్వాత రోజు అయితే మాత్రం ఖచ్చితంగా నేను వ్యాపారం చేసే వీడియో అంటే కూరగాయలు వ్యాపారం చేసే వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది మామ. సరే మరి అయితే రేపు పొద్దున బోయినపల్లి మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. బాయ్ మామ. ఇది వ్యాపారం.